నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్ర గీతం రాజముద్రను కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి తీరుతుందని అవగాహన లేని బీఆర్ఎస్ నాయకులు మతి భ్రమించి విమర్శలు చేస్తున్నారని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఫైర్ అయ్యారు. చార్మినార్ ఎందుకు కట్టారో కేసీఆర్ కు తెలుసా? చార్మినార్ కు తెలంగాణ ఉద్యమానికి సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆ పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి 10 సంవత్సరాలు పూర్తవుతుందని, జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. 10 ఏళ్లలో తెలంగాణలో గడీల పాలన కొనసాగిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఆదుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. 100 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆంధ్ర కాంట్రాక్టుకు కట్టబెట్టిన కేసీఆర్ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అంటూ మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణ రాజముద్రలో తెలంగాణ ఉద్యమ స్థూపం ఉండాల్సిందేనని, బీఆర్ఎస్ బెదిరింపులకు తలొగ్గేదే లేదని తేల్చి చెప్పారు. కాళేశ్వరం ఆంధ్ర వారు కడితే తప్పులేదు, కానీ తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆస్కార్ విజేత ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం సమకూరిస్తే కేసీఆర్కు తప్పు వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్, టీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, సిటీ ప్రెసిడెంట్ కేశవేను, ఇతర నాయకులు బాడ్సి శేఖర్ గౌడ్, గోర్కంటి లింగన్న, విపుల్ గౌడ్తో పాటు ఇతరులు పాల్గొన్నారు. ఇవాళ మన నిజామాబాద్ జిల్లానే తీసుకుంటే తెలంగాణ యూనివర్సిటీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మెడికల్ కాలేజ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, IIIT ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మోడల్ స్కూల్స్ కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పిల్లలకు పురుగుల మందు పెట్టిరు, పురుగుల అన్నం పెట్టిరు. మనం చూసినాం కదా, IIITలో ధర్నాలు చేసి ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఇవాళ యూనివర్సిటీల పరిస్థితి ఏముంది అంటే ఈ విధంగా దరిద్రమైన పరిపాలన ఏ రంగమైనా తీసుకోండి మీరు. ఒక వ్యవసాయ రంగమే కాదు, విద్యారంగమే కాదు, గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ చేసింది శూన్యం. ఇంకా రాజరిక పోకడలు. తెలంగాణ ఉద్యమకారులకు విలువ లేదు, తెలంగాణ అమరులకు కుటుంబాలకు విలువ లేదు. ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇంకా రాజరిక చిహ్నాలు. చార్మినార్ కూర్చాలంట. చార్మినార్ దగ్గర ఈ మహాత్ముడు సిగ్గు లేకుండా ధర్నా చేస్తున్నాడు. చార్మినార్ దేనికి కట్టిండంటే ఏమో చరిత్ర తెలుసా? చార్మినార్ దేనికి కట్టిండ్రు? ఇప్పుడు ప్లేగ్ వాద వచ్చి ఒక ఎపిడమిక్ వస్తే అది తగ్గిపోయాక కట్టింది, దానికి చరిత్ర లేదు. అది హైదరాబాదుకు అంటే దాని ఇది కాదు, అది ఉద్యమం కాదు అది. అదేవిధంగా ఇలా కాకతీయులు కూడా అది రాజరిక పోకడాలు. ఇప్పుడు మనం తెలంగాణ ఉద్యమం ఏంది? తెలంగాణ ఈ ప్రపంచానికి పరిచయం అయిందే ఉద్యమాలతోని. గతంలో నిజాం ప్రభుత్వాన్ని పారదోలడానికి చేసినటువంటి సాయుధ పోరాటం అయితేనేంది,
69లో తెలంగాణ ఉద్యమం మొదటి దశ ఉద్యమం అయితేంది. ఇప్పుడు రెండో దశ మలి దశ ఉద్యమం 2001 నుండి అయితేంది. ఇదంతా కూడా తెలంగాణ ఉద్యమాల గడ్డ. దాని ద్వారానే తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా కానీ భారతదేశంలో ఇలా మనకు ఒక చరిత్ర, మనకు గుర్తింపు వచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి అక్కడ నుండి ఉన్న చిహ్నాలన్నీ కూడా రాజరిక పోకడలు ఉన్నాయి. మనం ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉంది, ప్రజా పరిపాలన సాగిస్తామనుకుంటున్నాం, ఇందిరమ్మ రాజ్యం ఇద్దామనుకుంటున్నాం. అందుకని ఈ మార్పులను గుర్తించే మనం మార్పు చేద్దాం అనుకుంటున్నాం. ఈ ప్రభుత్వం యొక్క ఏదైతే రాజముద్ర ఉంటుందో దాంట్లో అమరవీరుల స్తూపం ఉండాలనుకుంటున్నాం. కానీ చార్మినార్నో కాకతీయ తోరణంలో కాదు. ఇవాళ తల్లి తెలంగాణ కిరీటం పెట్టుకొని మహారాణిలాగా ఉండదు. కాబట్టి ఇవన్నీ మార్పులు చేర్పులు చేస్తూ ఉంటే ఇవాళ నీకు అందశ్రీ గారి పాట మేము తెలంగాణ 2001లో నేను తెలంగాణ ఉద్యమకారిని ఒక ఫౌండర్ మెంబర్గా మేమే ఊరు తిరిగినాం. అందశ్రీ గారు రాసిన పాట జై తెలంగాణ జై జై తెలంగాణ అని. నువ్వు ఉద్యమంలో వాడుకుంటావు. అందశ్రీ గారిని నీకు అంటే మర్యాద ఇవ్వవు. ప్రొఫెసర్ కోదండరామ్కు మర్యాద ఇవ్వవు. ప్రొఫెసర్ చుక్కారావు గారికి, చుక్కా రామయ్య గారికి నువ్వు మర్యాద ఇవ్వవు. అంటే తెలంగాణ కొరకు పోరాటం చేసినటువంటి యోధులు ఎవరు కూడా వాళ్ళను చిన్న చూపు చూస్తావు. మళ్ళీ వాళ్ళ పాటలు వాడుకుంటావు. ఇలా నువ్వు జాతీయ మన తెలంగాణ రాష్ట్ర గీతంగా దాంట్లో మార్పులు చేద్దామంటే ఇలా ఆంధ్ర అంటున్నాడు. కీరవాణి గారు ఆంధ్రనంట. అంటే 10 ఏళ్ళ నుండి నువ్వు ఏగింది ఎవరితోని? సినిమా యాక్టర్లు ఆంధ్రోళ్ళు కాదా? కాళేశ్వరం కట్టింది ఆంధ్రోళ్ళు కాదా? మరి ఇలా సెక్రటరియట్ కట్టింది ఎవరు? అంటే నేను చేస్తే ఒకటి, మంది చేస్తే ఒకటి. సమంత కానీ అదే ఒకటి కాదు, చాలా ఉన్నాయి. అందుకే నేను పేరు చెప్పలే. సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ దుకాణాలను నిరంతర తనిఖీ చేయాలని, నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. స్టాక్ నిల్వలలో తేడా ఉండడంతో ఓ విత్తన డీలర్పై కేసు నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. బోధన్ పట్టణంలో గల ఎరువులు విత్తన దుకాణాలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ నిల్వలు, ఇతర వివరాల నమోదుకు సంబంధించిన రికార్డులను ఆయన పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా గల అన్ని ఎరువులు, విత్తన విక్రయ దుకాణాలలో వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ అధికారులతో కూడిన బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. నకిలీ, నాసిరకం విత్తనాలు, ఎరువుల కారణంగా ఎక్కడా కూడా ఏ ఒక్క రైతు నష్టపోకుండా క్షేత్రస్థాయిలో పకడ్బందీ పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. పోలీస్, రెవెన్యూ అధికారులను సమన్వయం చేసుకుని 2 రోజుల్లోపు అన్ని దుకాణాలలో క్షుణ్ణంగా తనిఖీలు పూర్తి చేసి తనకు నివేదిక అందించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ముందుగా బోధన్ పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో గల ఏవి నారాయణరావు అండ్ కంపెనీ ఎరువులు, విత్తనాల షాప్ను తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్, ఇన్వాయిస్ బుక్, బిల్ బుక్లను, విత్తన బస్తాలపై లాట్ నంబర్, ఎంఆర్పీ రేట్, బ్యాచ్ నంబర్, గడువు తేదీ తదితర వివరాలను పరిశీలించారు. ఎరువులు, విత్తన అమ్మకాలకు తగిన అనుమతులు పొందిన పత్రాలను పరిశీలించి దుకాణదారులకు పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీనివాస్ అండ్ కంపెనీ విత్తన ఎరువుల దుకాణాన్ని ఆయన తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లో ఈపాస్ నమోదు వివరాలలో తేడా ఉండడాన్ని గుర్తించిన కలెక్టర్ ఈ విషయమై డీలర్ను ప్రశ్నించగా సరైన సమాధానం రాలేకపోయింది. అంతేకాకుండా స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్లో వివరాల నమోదులోనూ లోటుపాట్లు ఉండడాన్ని గమనించిన కలెక్టర్ శ్రీనివాస్ అండ్ కంపెనీ దుకాణంపై కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. నకిలీ ఎరువులు, విత్తన విక్రయాలను ఎంతమాత్రం సహించేది లేదని, రైతులను నష్టపరిచే చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టర్ వెంట బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్, జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్, జిల్లా విత్తన అభివృద్ధి సంస్థ అధికారి శ్రీకర్, ఇన్ఛార్జ్ ఏడీఏ సంతోష్ తదితరులు ఉన్నారు. జిల్లాలో రైస్ మిల్లులకు సీఎంఆర్ రైస్ కేటాయింపులో భారీగా అవినీతి జరిగినట్లు విచారణలు తేలింది. ఈ అవకతవకలకు బాధ్యులైన డీఎస్ఓ చంద్రప్రకాష్, డీఎం జగదీష్ కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోళ్లతో పాటు రైస్ మిల్లులకు సీఎంఆర్ రైస్ కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు గుప్పమన్నాయి. ఈ మేరకు స్పందించిన పౌర సరఫరాల శాఖ ఎండీ డిఎస్ చౌహాన్ విచారణకు ఆదేశించారు. ప్రధానంగా 7 రైస్ మిల్లులకు సంబంధించి సీఎంఆర్ రైస్ కేటాయింపుల్లో అవకతవకలు జరిగినట్లు విచారణలో స్పష్టమైంది. బోధన్, వర్ని, కోటగిరి కేంద్రంగా నడుస్తున్న ఈ మిల్లులకు సామర్థ్యానికి మించి ధాన్యం కేటాయించినట్లు అధికారులు నిగ్గు తేల్చారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షెకుల్కు సంబంధించిన ఈ మిల్లులకు నిబంధనలకు విరుద్ధంగా ధాన్యం కేటాయింపులు చేశారని, దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని అడ్డదారిలో కేటాయించారు.
బైఠాయించారు. ఈ మొత్తాన్ని తిరిగి రికవరీ చేయడం లోను విఫలమయ్యారు. ఈ మిల్లులకు ఇచ్చిన ధాన్యాన్ని అమ్ముకున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఈ అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సీఎంఆర్ రైస్ కేటాయింపులపై విచారణ చేపట్టాలని ఉన్నత అధికారులను కోరగా బండారం బయటపడింది. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన డిఎస్ఓ చంద్రప్రకాష్, డిఎం జగదీష్ కుమార్లను సస్పెండ్ చేస్తూ పౌర సరఫరాల శాఖ ఎండీ డిఎస్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. పొగాకు వినియోగంతో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడతారని ప్రముఖ సీనియర్ వైద్యుడు రవీంద్రనాథ్ సూరి అన్నారు. ప్రతి ఒక్కరూ పొగాకు, జర్జాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. జర్జానైనా నగరంలోని ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్లో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైద్యుడు రవీంద్రనాథ్ సూరి మాట్లాడుతూ వివిధ రూపాలలో పొగాకు వాడకం మానవ ఆరోగ్యానికి హానికరమని, పొగాకులో వందల కొద్ది హానికరమైన పదార్థాలు ఉంటాయని వివరించారు. పొగాకు వాడకం వలన ఆస్తమా, ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్ తదితర రోగాల బారిన పడతారని ఆయన తెలిపారు. అనంతరం మేఘనా దంత వైద్యశాల కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ను ప్రథమ దశలోనే ఎలా కనుగొనాలి, ఈ వ్యాధి నివారణ చికిత్స విధానాన్ని వివరించారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కరితోనైనా పొగాకు అలవాటును మాన్పించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ సీఈఓ ప్రద్యుమ్నారెడ్డి, వైద్యులు రోహిత్ ప్రవీణ్ కుమార్, సాయిచంద్, ప్రియాంక తదితరులు పాల్గొనగా డాక్టర్ సంస్కృతి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అంతేకాకుండా ఈరోజు నిజామాబాద్ మరియు చుట్టుపక్కల జిల్లా ప్రజలకు క్యాన్సర్ పేషెంట్స్కి ముఖ్యంగా నిజామాబాద్లోనే హైదరాబాద్లో ఏదైతే ట్రీట్మెంట్ జరుగుతుందో అట్లాంటి ట్రీట్మెంట్ని మన జిల్లాలోనే అందరి పేషెంట్స్కి అందజేస్తున్నటువంటి డాక్టర్ ప్రద్యుమ్నారెడ్డి గారికి మరియు డాక్టర్ సూరి గారికి మరియు డాక్టర్ హరీష్ గారికి ఈ ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ యాజమాన్యానికి మన అందరి తరఫున ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ మీకు ఇక్కడ దొరకలేదనుకోండి, మీరు హైదరాబాద్లో పోయి నెల రోజుల్లో 40 రోజులు అక్కడ ఉండాలంటే ఎంతో ప్రయాసాల కోర్చి డబ్బులు ఖర్చు పెట్టి హైదరాబాద్లో ఉండి ట్రీట్మెంట్ చేసుకోవాలంటే చాలా కష్టం. అట్లాంటి ట్రీట్మెంట్ మనకి ఇక్కడే చేస్తున్నందుకు వాళ్ళందరికీ మనం చప్పట్ల ద్వారా కృతజ్ఞతలు తెలుస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది దాదాపుగా 80 మంది సిబ్బంది నిర్విరామంగా క్యాన్సర్ పేషెంట్స్ వరకు నిజామాబాద్లో ఇట్లాంటి చికిత్స అందజేయడం చాలా సైలెంట్గా, ఎవరికి తెలియదు ఇంత పెద్ద హాస్పిటల్ ఇక్కడ ఉంది, ఇంత మంచి ట్రీట్మెంట్ అవుతుంది కానీ చాలామందికి తెలియదు. అట్లాంటిది వీళ్ళు ఎంతో మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ప్రభుత్వం పంపిణీ చేసిన ఇళ్లకు పట్టాలు అందచేయాలని ఇందల్వాయి డబుల్ బెడ్రూమ్ రూమ్ కాలనీ వాసులు అధికారులను కోరారు. డ్రైనేజ్ నీరు వెళ్లకుండా అడ్డుకట్ట వేసి దౌర్జన్యానికి పాల్పడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇందల్వాయి మండలంలోని ఇందల్వాయి గ్రామంలో గత ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో సరైన సౌకర్యాలు లేవని లబ్ధిదారులు వాపోయారు. ఇప్పటి వరకు ఇళ్ల పట్టాలు జారీ చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీ నుండి డ్రైనేజ్ నీరు వెళ్లకుండా పక్క పొలం రైతు ఇబ్బందులకు గురి చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని ఇందల్వాయి ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించి ఆయనపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. అనంతరం వారు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ వెంకట్రావుకు కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీరు, కరెంటు సౌకర్యాలు లేవని, ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్ వెంకట్రావుకు వినతి పత్రం అందజేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు ఇప్పటి వరకు పట్టాలు జారీ చేయలేదని, వెంటనే తమకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని తహసీల్దార్ను కోరారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ కాలనీలో సెప్టిక్ ట్యాంక్ సరిగ్గా లేదని తెలిపారు. త్రాగునీరు, విద్యుత్ సరఫరా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లలో కరెంటు లేక రాత్రి వేళలో ఇబ్బందులకు గురవుతున్నామని తహసీల్దార్కు తమ గోడును వినిపించారు. అలాగే కాలనీలో డ్రైనేజ్ నీరు వెళ్లకుండా అడ్డుకుంటున్న వ్యక్తిపైన కాలనీ వాసులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ఈ సమస్యపై వెంటనే స్పందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు ముని పుష్ప, గాండ్ల లలిత, గొల్ల సులోచన, ఎడపల్లి అనసూయ, రజియా బేగం, తలారి గంగామణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాకు అంటే 4 నెలల కిందట డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు కాబట్టి మాకు అక్కడ 5-6 నెలల కిందట
మాకు అక్కడ వసతులు లేవు. సేఫ్టీ ట్యాంకులో వాటర్ మొత్తం అంటే సేఫ్టీ ట్యాంక్ బ్లాక్ చేసేసిండు. కుమ్మరి మోహన్ మైపాల్ వాళ్ళ ఫాదరు గంగారాం. ఇప్పుడు వాటర్ ఎక్కడ వెళ్ళడం లేదు. దానివల్ల మాకు ఇప్పుడు ఈరోజు మేము అంటే నిన్న పెద్ద మనుషులు ఇట్లా వచ్చి డ్రైనేజీ లైన్ ఓపెన్ చేసుకోమని తీసేయమని చెప్పడం వల్ల జేసీ పెట్టి తీసినాము. ఈరోజు అడ్డుకున్నారు. మళ్ళీ మాకు చాలా బూతులు తిట్టడం జరుగుతుంది, ఎస్సీ వాళ్ళని తిట్టడం జరుగుతుంది. అందుకోసం మళ్ళీ ఇక్కడికి మేము ఇప్పుడు ఈరోజు మళ్ళీ మా మీద కేసు కూడా ఫైల్ చేశారు. మేము కూడా వచ్చి ఇక్కడ పిఎస్లో వచ్చి కేసు నమోదు చేసాము. మేము కూడా ఒక పిటిషన్ ఇచ్చాము. దానివల్ల మాకు కొద్దిగా న్యాయం జరగాలని చెప్పేసి మేము వేడుకుంటున్నాము. ఇది సమస్య మాకు కొద్దిగా తొందరగా సాల్వ్ చేస్తే బాగుంటుంది. మరి బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ప్రభుత్వ పాఠశాలలో కొనసాగుతున్న ప్రగతి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్జీ హనుమంతు అధికారులను ఆదేశించారు. వానాకాలంలో పాఠశాలల ఆవరణలో నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ఆయా ప్రభుత్వ బడులలో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల కల్పన పనులను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం పరిశీలించారు. ఎడపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ఏఆర్పి క్యాంప్లోని ప్రైమరీ స్కూల్, బోధన్ పట్టణంలోని బురుడ్ గల్లీలో గల ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ సందర్శించి ఆయా దశలలో కొనసాగుతున్న పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనులు నాణ్యతతో జరిగేలా పర్యవేక్షణ జరపాలని అధికారులకు సూచించారు. అత్యవసర పనులను గుర్తిస్తూ యుద్ధ ప్రాతిపదికన వాటిని పూర్తి చేయించాలన్నారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి అన్ని పనులు పూర్తి చేయించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ బడులను, వాటి పరిసరాలను శుభ్రం చేయించాలని అన్నారు. వర్షాకాలం సీజన్ ప్రారంభం కానున్న దృష్ట్యా వర్షపు నీరు, మురుగునీరు పాఠశాలల ఆవరణలో నిల్వ ఉండకుండా ముందస్తుగానే జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్, జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ దుర్గాప్రసాద్, ఈఈ దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు. అప్పటి నుంచి ఇక్కడ కిచెన్ బయట ఇప్పుడు అదేంటది పెడస్టల్
ఇంతకుముందు వాటర్ ట్యాంక్ రుద్రూర్ ఎస్ఐ తహసీల్దార్ వ్యవహార శైలిపై చిక్కడపల్లి గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేశారు. అక్రమంగా మట్టి తరలించిన వాహనాలను తిరిగి వదిలిపెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రుద్రూర్ మండలంలోని చిక్కడపల్లి గ్రామ చెరువులో ఎలాంటి అనుమతులు లేకుండా అంబం గ్రామానికి చెందిన ఓ రైతు తన వ్యవసాయ భూమిలోకి చెరువులోని మట్టిని ట్రాక్టర్లలో అర్ధరాత్రి సమయంలో యథేచ్ఛగా తరలించారు. గురువారం చెరువులోని మట్టిని అక్రమంగా తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకొని తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ ఒక జేసీబీ 6 ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అవేమి పట్టనట్లుగా మళ్లీ యథేచ్ఛగా అర్ధరాత్రి సమయంలో చెరువులోని మట్టిని తరలించారని గ్రామస్తులు ఒప్పారు. అక్రమంగా చెరువులో మట్టి తవ్వకాలు జరిపిన జేసీబీతో పాటు ట్రాక్టర్లను అధికారులు తిరిగి వదిలిపెట్టడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వర్ని మండలంలో దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తిపై స్థానికులు విచక్షణ రహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన ఆ వ్యక్తి ప్రాణాలను కోల్పోయాడు. శుక్రవారం తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో వర్ని మండల పరిధిలోని తగిలేపల్లి గ్రామానికి చెందిన 40 ఏళ్ల వయసు గల మైదం నారాయణ అదే గ్రామంలోని బీసీ కాలనీలో ఓ వ్యక్తి ఇంట్లో దొంగతనం చేసేందుకు ప్రయత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వారిని పిలిచి నారాయణకు దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న మృతుని కుటుంబ సభ్యులు అపస్మారక స్థితిలో ఉన్న నారాయణను ఇంటికి తీసుకువెళ్లి సపర్యాలు చేశారు. 5 నిమిషాలలోపే నారాయణ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సీఐ జేఎస్ రెడ్డి, ఎస్ఐ కృష్ణకుమార్ సంఘటన స్థలానికి వచ్చి విచారణ చేపట్టారు. అది చిన్న ఏదో కళ్ళు పుడితే దొంగతనం చేస్తుండే. ఇంతకుముందు కాలేర కొట్టిండ్రు, అట్లా కూడా ఓపిక తిన్నాము. ఓపిక తిని మళ్ళీ తక్కువ చేసుకున్నాము. రాత్రి 12 గంటలకు పోయిండు. 12 గంటలకు పోయి నేను విజయవాడకు వస్తారా, నా పని ఏం లేదు అని పోయిండట. నువ్వు మా ఇంటికి తెల్లదాకా దొంగతనంకి వచ్చినావు అన్నాడు. అందరు గల్లీలు అందరు కూడి కట్టేసి కొట్టిరు సార్. కొట్టి కొద్దిగా పారం ఉన్నది 8:30కు తెలిస్తే మేము పోయినాము. మా బాపు, మా చెల్లెలు, మా మరదలు గిట్ట పోయినాం. తెచ్చి అంతగా ఏరిగింది ఉండే అది కడిగేస్తామని కడిగేసి గిట్లా వండబెట్టినాము. ఎక్కువ అన్నాడు కథ పానం ఉంది. ఎదల మీద బాగా కొట్టింది. వెనుక మొత్తం ఇదంతా రక్తం గడగట్టిపోయింది. ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించగా పలు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆ పేదల ఆవేదన అరణ్య రోదనగా మారుతోంది. ప్రభుత్వం స్పందించకపోవడంతో అంగన్వాడీ కేంద్రంలో తలదాచుకుంటున్నారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ మండలం బోర్లం గ్రామంలో ఇటీవల బలమైన ఈదురుగాలులు వీయడంతో ఇంటి పైకప్పులు, రేకుల షెడ్లు ఎగిరిపోయాయి. ఇంటిలోని వంట సామాగ్రి, ఇతర వస్తువులు పనికిరాకుండా పోయాయి. అనేక మంది కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. కొందరు తమ బంధువుల వద్ద, మరికొందరు తన స్నేహితుల వద్ద తలదాచుకుంటున్నారు. బాధితురాలు రత్నమ్మ కూతురు గంగామణి శిథిలావస్థలో ఉన్న అంగన్వాడీ భవనంలో బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంటున్నారు. వారం రోజులు గడిచినా ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందలేదని, కొందరు నాయకులు తోచిన సహాయం అందించిన సమస్యకు పరిష్కారం లభించలేదని రత్నమ్మ కంటతడి పెడుతూ తమ గోడును వెల్లబుచ్చింది. స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రభుత్వం కానీ తొందరగా పునరావాసాన్ని కల్పించి తమను ఆదుకోవాలని బాధిత కుటుంబాలు కోరుతున్నారు. తాలూకా బాసోడ, ఇది మండలం ఊరు కుద్దూరు బోల్రం. అయితే సారు మేము చిన్న పరిస్థితి బతుకుతున్నాం. నా కొడుకు వచ్చింది, నాకు చదివేసాడు పడిపోయింది. 3 వదులు మురిగిండు. నాన్నగారు తీసుకొచ్చి స్నానం చేసి ఇక ఏం ఆధారం లేదు సారు. ఇక మేము తప్పించుకున్నాం, దేవుడు తప్పించుకున్నాం. అదొక్క రావుతో వాడు నేను చచ్చిపోతుంది సార్. రేకులు కుప్పేసిన సార్. గాలికి మొత్తం లేచిపోయినాయి. ఒక్క రేకు కూడా లేదు. మళ్ళీ మేము దేని కసుకుని. నా పేరు పుష్ప, బోర్దం గ్రామం, బాన్సడ మండలం, జిల్లా కామారెడ్డి. 4-5 రోజుల కింద ఎదురు గాలులు వచ్చినాయి. ఆ గాలికి రేకులన్నీ లేచిపోయినాయి. కాళ్ళు కూడా పడ్డాయి. మేము ఇంట్లోనే ఉన్నాం సార్. చచ్చిపోయేటోళ్ళం, బతికినాము. మాకు ఎవరన్నా సాయం చేసేవాళ్ళు ఉంటే మాకు బాగుంటుంది. వస్తుండ్రు, పోతుండ్రు. కొన్ని బియ్యం ఇచ్చిండ్రు అంతే. ఫోటోలు తీసుకుంటుండ్రు, పోతుండ్రు, చూస్తుండ్రు, పోతుండ్రు అంతే. ఏం పట్టించుకుంటలేరు, వాళ్ళు ఏం చేస్తలేరు. ఎవరన్నా సాయం చేసేవాళ్ళు ఉంటే మేము రేపులో ఏదో చిన్నగా వేసుకొని గూట్లో ఉంటాం. ఇప్పుడు అక్కడ బయటే ఉంటున్నాం మందిళ్ళల్లో. గాలి దుమారాలు వచ్చినప్పుడు రేకులు సామాను మొత్తం రేకులు కొట్టుకపోయినాయి. సామాను మొత్తం ఖరాబ్ అయింది. బియ్యం తినేవి అన్నం కడికెళ్ళి కూడా ఖరాబ్ అయిపోయినాయి. బియ్యం మొత్తం ఖరాబ్ అయినాయి. ఎక్కడేం ఆధారం లేక ఇక్కడ అంగన్వాడీ స్కూల్లో సర్పంచ్కు అడిగి మరి అంగన్వాడీ స్కూల్లో ఉండమని
ఉంటామని చెప్పి అడిగితే ఇది పడబడ్డ స్కూల్ సార్, దీంట్లో మొత్తం పందికొక్కులు అవి ఇవి తిరుగుతున్నాయి, అయినా దాంట్లోనే సామాన్ పెట్టుకొని ఉంటున్నాం. ఇప్పటికీ కూడా మాకు వస్తుండ్రు, ఫోటోలు తీసుకుంటుండ్రు, మాట్లాడుతుండ్రు, కలెక్టర్ కాడికి కూడా వచ్చిండ్రు, కానీ ఎవ్వరు కూడా ఏ సహాయం అంటూ ఏం చేయలేరు. ఇంట్లో కరెంట్ లేదు, ఏం లేదు. ఇప్పుడైనా కూడా గవర్నమెంట్ నుంచి అయినా సరే ఎవరైనా సహాయం చేస్తే, దాతలు ఎవరైనా సహాయం చేస్తే ఇంటిపైన రేకులు వేసుకొని అక్కడ ఉంటామని దయచేసి కోరుకుంటున్నాం సార్. నా పేరు గంగమణి, మా గ్రామం బోల్రం, మండలం బాన్సాడ, జిల్లా కామారెడ్డి. మాకు 4 రోజుల క్రితం గాలి దుమారం వచ్చింది. మా రేకులన్నీ లేచిపోయినాయి, సామాన్ మొత్తం చెదరం అయిపోయింది సార్. ఇంటిపైన రాళ్ళు మొత్తం మా అమ్మ మీద పడుతుండే, ఇంకా మా అక్క నేను ఉండబట్టికి మా అమ్మ బతికింది. ఇక్కడ అంగన్వాడీ స్కూల్ వచ్చి ఉంటున్నాం సార్. ఇక్కడ కూడా కరెంట్ ఏం లేదు, అందరు వచ్చి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతున్నారు, కానీ ఏ సాయం చేయట్లేదు. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారు? అంగన్వాడీ కేంద్రం. ప్రభుత్వ గుర్తింపు పొందిన అధికృత కంపెనీల నుండి విత్తనాలు కొనుగోలు చేయాలని, ప్రతి నెల 5వ తేదీలోగా ఫారం డీని ఆన్లైన్లో సమర్పించాలని భీమ్గల్ ఏడీఏ మల్లయ్య సీడ్స్ డీలర్లకు సూచించారు. గడువు ముగిసిన నకిలీ విత్తనాలను, మందులను విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేసి కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వేల్పూర్ మండలంలో టాస్క్ ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో విత్తన డీలర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ ఏడీఏ కాంపాటి మల్లయ్య, మండల వ్యవసాయ అధికారి నర్సయ్య, తహసీల్దార్ సరిత, ఎస్ఐ వినయ్ పాల్గొని డీలర్లకు పలు సూచనలు చేశారు. రైతులకు విధిగా బిల్లు ఇవ్వాలని, ప్రతి డీలరు రోజువారీగా స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్స్, సేల్స్ రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. గుర్తింపు పొందిన కంపెనీ విత్తనాలను మాత్రమే విక్రయించాలని, రైతులకు ఇచ్చే బిల్లుపైన కంపెనీ పేరు, లాట్ నంబర్, వెరైటీ తప్పనిసరిగా రాసి ఇవ్వాలని ఏడీఏ మల్లయ్య సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ దుకాణదారులకు వివరించారు. ప్రతి నెల 5వ తేదీలోపు ఫారం డీని ఆన్లైన్లో సమర్పించాలని, అధికృత డీలర్ నుండి మాత్రమే విత్తనాలను కొనుగోలు చేసుకోవాలని చెప్పారు. గడువు ముగిసిన నాణ్యత లేని విత్తనాలను విక్రయించినట్లయితే లైసెన్సులు రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ వినయ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని విత్తన డీలర్లు, ఏఈఓ పాల్గొన్నారు. గౌరవ మున్సిపల్ సెక్రటరీ మరియు అగ్రికల్చర్ ప్రొడక్షన్ కమిషనర్ మరియు అగ్రికల్చర్ డైరెక్టర్ గారు మనకు తెలియజేయడం జరిగింది. అంటే ఎప్పుడు కూడా మనం చేస్తూనే ఉంటాం, రోజు రోజుకి కొత్త పద్ధతులు మారుతాం. గతంలో చూసుకున్నట్టయితే మనకు స్టాక్ బుక్ లేకుండా నడిచింది, బిల్ బుక్ లేకుండా నడిచింది, ఏదో కాగితంలో తీసుకొని రాసుకుంటాం. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ అయింది. అందులో మీ జీపీఎస్ లొకేషన్ ఉంది. మీ షాపు నేను హైదరాబాద్లో ఉన్నాయని కానీ, ఢిల్లీలో ఉన్నాయని కానీ కూడా శ్రీసాయి స్పెసిఫైడ్ ఎక్కడైనా కానీ చూసుకోవచ్చు. డైరెక్ట్ రూట్లో వస్తుంది. ఎవరైనా ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు మీ దగ్గర ఏమేమి రికార్డు ఉంటారు, ఫస్ట్ ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు మీ నేమ్ బోర్డు ఉండాలి. నేమ్ బోర్డు కరెక్ట్ ఉండాలి. శ్రీ సాయినాథ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్, మెయిన్ రోడ్, వేల్పూర్. పైన ప్రొపరేటర్ పేరు ఉంటుంది, మొబైల్ నెంబర్ ఉంటుంది. దాని పక్కన కిందన సీడ్ లైసెన్స్ నెంబర్ ఉంటుంది, ఎస్ఏ లైసెన్స్ నెంబర్ ఉంటుంది, పెట్టే లైసెన్స్ నెంబర్ ఉంటుంది. ఇది తర్వాత ఎరువులు, పురుగు మందులు విక్రయించబడినది తర్వాత ఇది చూడంగానే ఆ వచ్చిన టీం మెంబర్ కానీ, టాస్క్ ఫోర్స్ కానీ 50% మంచిగా మెయింటైన్ చేస్తుంది అనుకుంటారు. రెండో దగ్గర ఏమంటే రావటమే మీకు మీ లైసెన్స్లో ఉంటుంది. మీ లైసెన్స్ ఏం చేస్తున్నారంటే అందరూ డెస్క్లో పెట్టుకోవటము, తర్వాత ఫైల్లో పెట్టుకోవడం చేస్తున్నారు. అట్లా ఎప్పుడు కూడా చేయలేదు. మీకు ఆ గోడ ఉంది కదా, ఆ గోడకు 3 లైసెన్సులు, 3 ప్లస్ GST, 4 లైసెన్సులు మీరు ఎగ్జిబిట్ చేయాలి, కనబడేటట్టు చూసుకోవాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.